పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నా సహోదర సహోదరులు, స్నేహితులు, సన్నిహితులు, సుపరిచితులు, మిత్రులు, అంత మాత్రమే కాదు, మా వీడియోను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సహోదర సహోదరులకు, అలాగన సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరట శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరలా కొంత దినముల తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణము లేకపోలేదు. అదేంటంటే, ఈ దినాల్లో అనేకులు హితబోధను తృణీకరించే వారుగా, విసర్జించినటువంటి వారుగా అనేకులు కనబడుతూ ఉంటున్నారు. ఎవరికి ఇష్టమైనటువంటి బోధనా విధానము ఆశించిన వారు, కోరుకున్నటువంటి వారు అలాంటి ప్రదేశాలకు బాప్తిసం ఇచ్చినటువంటి దైవ సేవకులను, సంఘాన్ని విడిచి రకరకాల సంఘాలకు అనేకులు స్థానిక సంఘాన్ని విడిచి వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. అయితే అక్కడ వాక్యము ఉందా లేదా, అది వాక్యానుసారమా, అపోస్తల బోధన కాదా అనేది ఏమి పరిశీలించట్లేదు. కానీ కొంతమంది ఏమో రకరకాల భిన్నాభిప్రాయం కలిగి ఉండి సత్యవాక్యాన్ని సరైన విధానంలో బోధించే స్థలాలను కూడా విడిచి వారికి అనుకూలమైనటువంటి ప్రదేశాలకు, లేదంటే ఎక్కువ మంది ఆ మందిరానికి వెళ్తున్నారన్న ఉద్దేశంతోనో ఇలాగున అనేకులు స్థానికమైనటువంటి సంఘాన్ని విడిచి అటు ఇటు చెదిరిపోతున్నటువంటి దినాలు మనకు కనబడతా ఉన్నాయి. వాటిలో విశేషమైనది ఏంటంటే, అయితే అలా చెదిరిపోతున్నటువంటి వారు ఎందుకు అలా చెదిరిపోతున్నారనే కొంతమంది సహోదరులు, సహోదరులు ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి, అన్న మా సంఘంలో నుండి అనేకులు విడిచి వేరే సంఘానికి వెళ్తున్నారు, అక్కడ చూస్తే వాక్యం లేదు, ఏదో పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, కేరింతలు వేసుకొని సంతోషం, ఆనందము ఉందన్నటువంటి దృక్పథంతో వెళ్ళిపోతున్నారు. మీరేమైనా దీని కొరకై మా సంఘానికి ఏమైనా ఒక 3-4 డేస్ స్పీకర్గా మీరేమైనా రాగలరా? ఒకవేళ అది ఎప్పుడు, ఏంటి, మీకు ఎప్పుడు అనుకూలించబడుతుంది, ఆ డేటు మాకు తెలియపరచండి అని ఆ సేవకుడు అడుగుతూ వచ్చాడు. ఆయన పేరు సునీల్ కుమార్. అలాంటి సమయాల్లో నేను ఇప్పుడైతే రాలేను, కొంచెం బిజీగా ఉన్నాను, నాకు 2-3 మాసాలు పట్టుద్దేమో, నాకు అనుకూలించబడడం లేదు, తర్వాత ప్రార్థన కూడా చేసుకోవాలి, నేను సమాధానం రావాలి అనేటువంటి మాటలు ఆ సేవకునికి సమాచారంలో తెలియపరుస్తాను ఫోన్ కాల్ ద్వారా. అయితే దీని విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదన్నా. హితబోధకు సంబంధించిన విషయాలు ఏదైనా ప్రభు మీకు భారం ఇస్తే వీడియోను చేసి సోషల్ మీడియాలోనైనా అప్లోడ్ చేయండి. ప్రవచితమైనప్పుడు మీరు మా ఊరికి, మా సంఘానికి ఒక 4 డేస్ స్పీకర్ కుదురు కానీ అని తను మాట్లాడుతూ వచ్చాడు. అలాగున వేరే సేవకులు, సహోదరులు కూడా, నాకు పరిచయమైనటువంటి వారు కూడా కొంతమంది సహోదరులు స్థానిక సంఘాన్ని విడిచి వెళ్తున్నటువంటి అనుభవాలు నాకు కనపడుతున్నాయి. వారు కూడా ప్రస్తుతం మేము అక్కడికి వెళ్ళడం లేదు, వేరే చోటుకి వెళ్తున్నామంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందని నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ వీడియోను చేయడం జరుగుతూ వస్తుంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. ఇలాంటి సందేహం కలిగిన వారందరూ కూడా హితవాక్యాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు, ఎందుకు చెదిరిపోతున్నారు, ఎందుకు అపోస్తల బోధకు దూరం అవుతున్నారు, సహవాసానికి దూరం అవుతున్నారు, దైవ ప్రత్యక్షత దూరం అవుతున్నారు, ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి విధానంలో ఎందుకు చెదిరిపోయి ఆత్మీయత చల్లారిపోయి సంఘాలను కలవరపరుస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు, దాని కొరకై ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు భారం ఇచ్చాడు. దాని కొరకై ఈ వీడియోలను దాదాపుగా
ఒక 10-12 పార్ట్లుగా విభాగించడం జరుగుతూ వచ్చింది. ఆ వీడియోలన్నీ కూడా తగిన కాలంలో ప్రభు భారం ఇచ్చినప్పుడు వీడియో చేసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము. ఈ పరిచర్య కొరకు కూడా మరి అనేకులు ప్రార్థించండి. ఇలాంటి డౌట్స్ బైబిల్లో నుంచి సంఘాల్లో అనేకులకు సంభవిస్తున్నాయి, ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కనుక సత్యాన్ని చక్కగా వారు గ్రహించగలిగేటట్లు మరి హితబోధకు ఎందుకు అలాగున మరి వారు దూరం అవుతున్నారనే విషయాన్ని దేవుని వాక్యం నుండి ధ్యానం చేస్తే మరి అనేకులతో మాట్లాడుతుంది కనుక మరి అనేకులకు ఉపయోగకరంగా ఉంటుందని వీడియో చేస్తున్నాము. దాని కొరకే సత్యవేద గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి రాసినటువంటి పత్రికల్లో మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనము 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ, యూకొనియ, లుస్త్రా అను పట్టణములు నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. 4వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, ఈ మాటలు వింటున్న వారి కొరకై సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి వక్తలు, విఘ్నులు, ఎంతోమంది దైవ సేవకులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు, మరి సహవిశ్వాసులు, పరిశుద్ధులందరికీ, క్రైస్తవులు, క్రైస్తవేతరులకు కూడా ఈ సత్యము సరైన విధానంలో గ్రహించగలిగేటట్లు చదువుకున్న లేఖనం మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసుడు వీక్షిస్తున్న వారందరికంటే అత్యల్పుడు, నిష్ప్రయోజకుడు, నిష్ప్రయోజకు నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని, అనేకులు ఈ వీడియోని వీక్షించి సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని, సాతాను యొక్క కలవరం నుంచి, వాడి కబంధాస్తాల నుండి, వారి ఉరులు ఉచ్చుల నుండి తప్పించబడి అపోస్తుల బోధలో, దైవ క్రమంలో, సహవాసములో, ఆధ్యాత్మికంగా హితబోధను వీక్షిస్తూ వింటూ గ్రహించగలుగుతూ మీరు ఆకడొకరు సిద్ధపడేటట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి మరి సోషల్ మీడియాను వీక్షిస్తున్నటువంటి నా సహోదర సహోదరులకు మరొకసారి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. చదువుకున్న భాగంలో పౌలు తన జీవితంలో సంభవించినటువంటి అనుభవాలను యవనస్తుడైన తిమోతికి తన యవన కాలంలో, భావితరములో ఎలాంటి సేవ చేస్తూ రావాలో, తను ఎట్లాంటి జీవితం జీవిస్తూ ఉండాలో, సంఘానికి ఎలాగున తను బోధ చేస్తూ రావాలో, ఈ అనుభవాలన్నీ కూడా ఈ పత్రికలో మనం రాసినట్టుగా మనం చూస్తాం. 2 తిమోతి పత్రికలు, 2 పత్రికలు, తీతు అని ఈ 3 పత్రికలని కాపరి పత్రికలని పిలుస్తారు. కాపరికి ఉండవలసిన లక్షణాలు, కాపరి చేయవలసినటువంటి సేవా విధానము, సంఘాన్ని కాపు కాయవలసిన విధానము, సంఘాన్ని పోషించవలసిన విధానము, సంఘంలో జరిగినటువంటి విపత్తులను ఎలా ఎదుర్కొని ప్రభు కొరకై వారిని సంపాదించి కాపాడి భద్రపరచాలనే అనుభవాలన్నీ కూడా ఈ 3 పత్రికల్లో మనం ఎక్కువగా చూడగలుగుతాం. నేను ఎక్కువగా మరి అనేకమైన సంగతులు ప్రభు ప్రేరేపిస్తున్నాడు. వాటిని మరి పార్టుగా విభాగిస్తూ వచ్చాము. కనుక క్లుప్తంగా కొన్ని మాటలు ఈ మొదటి భాగంలో మీతో పంచుకోవాలని ప్రభు ప్రేరేపిస్తున్న దాని కొలది, ప్రభు ఇచ్చిన అనుమతి కొలది కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. మీరు కూడా చక్కగా ఏదో చెప్తున్నాడని కాదు కానీ సత్యవేద గ్రంథాన్ని పరిశీలించి సరైనటువంటి వాక్యానుసరమైన, సత్యవాక్యానుసరమైన బోధ ఏంటో గ్రహించి అలాంటి సంఘాన్ని సమాధానంతో మనం సేవించి సంఘ సహవాసములు ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఒక సేవకుడిగా, సహోదరుడిగా ఈ మాటలను మీకు విన్నవించుచున్నాను. దేవుని వాక్యంలో మనం గమనిస్తే
ఈ దినములలో మనము గమనించగలిగితే సత్యవాక్యమును బోధించటము లేదు అని మనందరము కొన్ని పరిస్థితులలో ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే భిన్నవి బోధలు వచ్చాయి. మరి దైవికమైన క్రమాన్ని తొలగిపోయిన దినాలలో మనం ఉంటున్నాం, రాకడ దినాల్లో మనం ఉంటున్నాం, సంఘం ఎత్తబడుతున్న దినాలలో మనం ఉంటున్నాం. కనుక బోధనలు కలిపి చెరిపేటువంటి అనేకులు మరి లోకములో ప్రబలినటువంటి దినములలో మనం ఉంటున్నాము. కనుక సత్యవాక్యాన్ని సరైన విధానంలో పరిశీలించి మరి లిబరల్ సిద్ధాంతాలు వచ్చేసినాయి. అలాగున సంఘ క్రమంలో అపోస్తల బోధ కాకుండా మరి వారు నేర్చుకున్నటువంటి వ్యక్తుల దగ్గర, గురువుల దగ్గర, వారు సిద్ధపడినటువంటి బైబిల్ కళాశాలలో మరి వారిని అవమానపరచడం, అఘోరపరచడం ఎందుకని, వారు ఏం చెప్తే అదే సత్యమని నమ్మినటువంటి వారు, అలాంటి సత్యాన్నే సంఘానికి బోధిస్తున్నటువంటి వారు ఈ దినాల్లో ప్రబలినటువంటి దినములలో మనము ఉంటున్నాం. కనుక మనం వారు చెప్పేదిగా కాకుండా సత్యవేద గ్రంథంలో దేవుడు బయలుపరిచిన విధానాన్ని చెబితే వారిని మనం అఘోరపరిచిన వారం అవుతామేమో అన్నటువంటి విధానాన్ని బట్టి కూడా వారు సత్యవేదాన్ని, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వారు నేర్చుకున్నటువంటి తర్ఫీదు పొందినటువంటి మరి కళాశాలల్లో కానీ, దైవ సేవకుల దగ్గర కానీ, వారి దగ్గర నేర్చుకున్నదే వారు ప్రకటిస్తున్నటువంటి వారు ఈ దినాల్లో అనేకులు మనం చూస్తున్నాం. తద్వారానే సంఘాలలో విభేదాలు, హేతుబద్ధమైనటువంటి బోధలు అనేకులకు మరి సత్యవేద గ్రంథాన్ని, దేవుని యేసుక్రీస్తుని, సంఘాలను అవమానపరుస్తున్న దినాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విధానం ఏంటంటే 2వ తిమోతి పత్రికలో మరి 3వ అధ్యాయం 10వ వచనంలో యవనుడైనటువంటి తిమోతి అపోస్తలుడైన పౌలు ఒక దైవ సేవకుని వెంబడించడానికి దాదాపుగా 7 రకాల టెస్టులు అపోస్తలుడైన పౌలు జీవితంలో తిమోతి మరి పరిశోధించినట్టుగా ఈ 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలం. అలా అంత మాత్రమే కాదు, కానీ ఆయన చెప్తున్నాడు, నా బోధను ఈ లక్షణాలన్నీ కూడా పరిశోధించి నువ్వు నన్ను వెంబడించావు, ఊరకనే నువ్వు నన్ను వెంబడించలేదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో కూడా ఒక దైవ సేవకుని కానీ, ఒక సంఘాన్ని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ అవలంబిస్తూ వారితో సహవాసం కలిగి అక్కడికే వెళుతున్నటువంటి వారు ఎంతవరకు ఇది అపోస్తల క్రమము, ఇది సత్యవేద గ్రంథం బైబిల్ ఉన్నవేనా కాదా అని పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఎన్నైనా ఉంది అని మనము మొదటిగా గమనించాలని ఒక సేవకుడిగా, సహోదరిగా మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో హితబోధను విడిచిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. వారి అనుకూలమైన బోధలను చేసే వారి దగ్గరికి వెళ్తున్నారు, అనుకూలమైన బోధలు చేస్తే సంఘాలకు వెళ్తున్నారు, అనుకూలమైన బోధ చేస్తే దైవ సేవకులు పిలిపించుకొని వారింట్లో మరి కూడికలు కలిగి ఉంటున్నారని కూడా ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతూ ఉంది. అయితే ప్రియమైన సోదరులారా, ఇదే వాక్య భాగంలో మనం పరిశీలిస్తే తిమోతి రాష్ట్ర మొదటి పత్రికలోనే మన్నించండి 2వ పత్రిక తిమోతి రాష్ట్ర 2వ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచ్చిన వాళ్ళలో కూడా మరొక వాక్య భాగాన్ని మనం ఊరికనే మచ్చుకు చదువుకుంటాము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము, ప్రేమ కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. మరలా ఇక్కడ తిమోతికి మరొక మాట సత్యవేద గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు నా వలన వినిన హితవాక్యమ ప్రమాణములను గైకొనుము అని కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నా వలన వినిన. కాబట్టి ఈ దినాలు అనేకులు నా వలన వినిన వాక్యము హితవాక్యము అని చెప్పలేనటువంటి పరిస్థితులు, నేను చెప్పిందే వేదము, నేను చెప్పింది నువ్వు విను, నేను చెప్పింది నువ్వు నేర్చుకో, దాని ప్రకారం జీవించు చాలు, ఇంకా వేరే ఏ బోధన కానీ ఏ వాక్యాన్ని కానీ నువ్వు చదవాల్సిన అవసరం లేదు, దీనికి లోబడి నేను చెప్పిన దాని ప్రకారం జీవిస్తే చాలు అనేటువంటి వారు కూడా ఈ దినాల్లో ఉన్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. సరే, ఎటకేలకు ప్రియమైనటువంటి సహోదరులారా,
సత్యవేదంలో ఉన్నటువంటి వాక్యానుసారము హితబోధ ఏంటి అనేటువంటి విధానాన్ని కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేయగలిగితే, క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో కూడా బోధనా విధానము మార్పు చెందినటువంటి అనుభవాలు సత్యవేద గ్రంథము బైబిల్లో మనము గమనించవచ్చును. మొదటి శతాబ్దపు కాలంలోనే యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి బోధించిన దినాల్లోనే శాస్త్రులు పరిచయులు ఆయన బోధను అంగీకరించక అది భిన్న బోధగా మరి పరిగణించుకున్నటువంటి వారుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత యేసు శరీరధారిగా మరణించి సమాధి చేయబడి మృతి చెంది తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆ బోధన విధానమే మరలా ఆయన ఏర్పరచుకున్న అపోస్తలు పునాదులు వేస్తున్నటువంటి అనుభవాలను మనమందరికీ విదితమే. అపోస్తల కాలంలో కూడా బోధన విధానంలో మన భిన్నాభిప్రాయములు కలిగి ఉన్నట్టుగా, ఆది సంగమ కాలంలో కూడా భిన్నాభిప్రాయములు బోధన విధానంలో ఉన్నట్టుగా మనందరికీ విదితమే. ఇది మాత్రమే కాదు, ఆ దినాలలోనే అపోస్తల కాలంలోనే సత్యవాక్యాన్ని కలిపి చెరిపినటువంటి వ్యక్తులు వక్తలు కూడా మరి ఆదిమ సంఘ కాలంలో మనం అందరము ఎరిగినటువంటి విషయమే. అయితే సత్యాన్ని, దేవుని వాక్యాన్ని మన జ్ఞానంతో పరిశీలిస్తే అర్థం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడిగి, ప్రభా ఈ వాక్యం మాకు అర్థం కాలేదు, దీని రహస్యం ఏంటి, దీని మర్మం ఏంటి, మాకు బయలుపరచు అని మనం ప్రభు పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు దేవుడు ఆ సత్యాన్ని మనకు బయలుపరిచేవాడిగా ఉంటున్నాడని, మనము దేవుని వాక్యము అర్థం కానప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి అడిగేవారి కంటే కూడా దేవుని వాక్యాన్ని బాగా తెలుసు అనుకొని మనం ఎదుట కనబడే మనుషుల దగ్గరికి వెళ్ళి మరి సువార్థికులైనా, మరి సేవకులైనా, విశ్వాసులైనా, వయసులో పెద్దవారు, ఆత్మీయులు అనుకొని మనుషుల దగ్గరికి వెళ్ళి అడగటం వల్ల వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి ఉన్నదే చెప్తారే కానీ దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉందో ఆ హితబోధను చెప్పడం అనేది మరి అందరూ చెప్పలేరేమో అన్నటువంటిది నా అభిప్రాయము. ఎందుకంటే కొంతమంది చెప్పగలిగిన యోధులను, వీరులను దేవుడు భూమి మీద ఉంచాడు. అందుని బట్టి, వారిని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. అందరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని మొదటిదిగా మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఉదాహరణగా బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాము. అలాంటి బోధన విధానంలో కలిపి జరిపినటువంటి వారు మరి ఆదిమ అపోస్తల కాలంలోనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 9-10 వచనాలు కనుక మనం పరిశీలిస్తే, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 9-10 వచనాలను మనం పరిశీలిస్తే, అపోస్తల కాలంలోనే సత్యవాక్యమును సరిగా బోధించలేనటువంటి వారు, వారికి ఇష్టమైనటువంటి బోధనా విధానము చేత మనుషులని వశపరుచుకున్నటువంటి వారు, తమ వైపు త్రిప్పుకున్న వారు గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణములో, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 9-10 వచనాలు. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేయించు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచు అతన్ని లక్ష్య పెట్టిరి. కాబట్టి గారడి సీమోను అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ ఇతనే అనుకొని అనేకులు చిన్నవారు మొదలుకొని గొప్పవారు, వివేకం గలవారు, మహావక్తలు సైతము సత్యవాక్యాన్ని, హితవాక్యాన్ని ప్రక్కన పెట్టేసి గారడి సీమోను వెంబడించినట్టుగా, గారడి సీమోను మీద లక్ష్యమించినట్టుగా ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అయితే కొంతకాలం తర్వాత అదే ప్రదేశానికి అపోస్తలు వచ్చినట్టుగా కూడా మనకు సత్యవాక్యంలో మనం చూడగలం. సత్యవేద గ్రంథంలో చూడండి, ఆ మాటలు కూడా మనం పరిశీలించగలిగితే, సత్యవేద గ్రంథంలో ఆ మాటలు కూడా మనం పరిశీలించగలిగితే 8వ అధ్యాయంలోనే 17వ వచనం నుండి 20వ వచనం వరకు, అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీదను చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారము, ఈ అధికారము నాకివ్వడని అడిగను. అందుకు వారు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరములు సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా
నశించునుగాక అని జ్ఞాపకం చేసినట్టుగా ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. గారడి సీమోను అనేవాడు దైవ ప్రత్యక్షత నుండి మనుషులను తన వశపరుచుకున్నట్టుగా విశ్వాస జీవితంలో దైవికంగా సరైన బోధలో విశ్వాసులు వెంబడిస్తున్నప్పుడు అతన్ని విడిచి వెంబడించడం వలన ఈ అపోస్తలు కనుక ఇలాగే ఉంటే ఇంకా నా ఆటలు సాగవు, నన్ను వెంబడించరు, నా దగ్గరికి ప్రజలు రారు, నా విధి విధానము పాడైపోతుంది అని ఆలోచించినటువంటి గారడి సీమోను ఏకంగా అపోస్తల దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు చేస్తున్న కార్యాలు చేయడానికి నాకు శక్తి సామర్థ్యాలు లేవు, అలాంటి భక్తి జీవితం నాకు లేదు, అలాంటి నిజమైన హితబోధ నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న దుర్బోధనే దురద చెవులు గల వారికి ఉపయోగపడుతుంది, ఈ బోధ వలన అనేకులను నా వైపు చేసుకోవాలనుకుంటున్నాను, కనుక నా విషయంలో సహాయం చేయండి, ఇది నాకు కూడా ఇవ్వండి, కావాలంటే మీకు డబ్బు ఎంతైనా ఇస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఈ దినాల్లో కూడా చాలామంది ఉన్నారు. అంటే వీరు గారడిగా కాదు, కానీ గారడి లాంటి సీమోను లాంటి వారే సంఘాలలో ఈరోజు జొరబడి ఉన్నారు. దైవికమైనటువంటి క్రమాన్ని పాడు చేస్తున్నారు, అపోస్తల బోధ క్రమాన్ని పాడు చేస్తున్నారు, అపోస్తల పునాదులను మరి పతనం చేసి లోక సంబంధమైనటువంటి గారడి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి పునాదుల మీద సంఘాలను కట్టాలన్నటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి వారు ఈ దినాలలో ప్రబలుతూ ఉన్నారని దేవుని వాక్యము అర్థమవుతూ ఉంది. అయితే వారు గారడి చేసినట్టు ఈ దినాల్లో కూడా గారడి చేస్తున్నారేమో కొంతమంది. మరి ఆ మాటలు నేను ఖచ్చితంగా నిర్ధారించకూడదు, అది వారి విఘ్నతకే విడిచిపెడుతున్నారు. అలాంటి వారు మీరు కూడా పరిశీలించాలని మరి ప్రభునామంలో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకులది బోధన విధానము సరైనది కాదు అని మరి నినాదాలు కూడా జరుగుతున్నటువంటి విధానాలు, ఒక్కొక్క సేవకుడు ఆయా సందర్భాల్లో టీవీలో పట్టుబడుతున్నటువంటి అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్రమం సరైనది కాదు అని. కాబట్టి ఇక్కడ గమనిస్తే గారడి సీమోను లాంటి బోధనా విధానము కలిగినటువంటి వారు లేకపోలేదు. వాయిద్యాల పేరిట, పాటల పేరిట, ఆత్మల పేరిట, స్వస్థతల పేరిట సంఘాన్ని, అపోస్తల పునాదులను పెకలించి వేసి వీరు తాత్కాలికమైనటువంటి పునాదుల మీద, భౌతిక సంబంధమైన పునాదుల మీద సంఘ స్థాపన చేయాలని అనేకులు శత ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, అపోస్తల సంఘ పునాదుల మీద కాకుండా ఇలాంటి గారడి సీమోను లాంటి పద్ధతులు కలిగి ప్రజల్ని వైపు త్రిప్పుకొని నీ మందిరాన్ని రప్పించుకొని వారిని నువ్వు పాడైపోయేది కాక వారిని కూడా పాడు చేయొద్దని, ఆ క్రమము అలాంటి జీవితం నీలో కూడా ఉంటే ఆ బోధన విధానం తప్పని సరి చేసుకొని దానికి దేవుని ఉగ్రత పొందుతామని గుర్తెరిగి అపోస్తల పునాదులు వేయబడిన ఆ కట్టడం మీద సంఘస్థాపన చేయవలసిందిగా ప్రభు పేరట చేతులు జోడించి ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటాను అలాంటి సహోదర సహోదరులకు, కాపరులకు. కనుక ప్రేమైన వారులారా, మరలా మనం గమనిస్తే రెండో వ్యక్తిని చూస్తే ఇదే అపోస్తల కార్యంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండవ భాగముగా అపోస్తల కార్యము 14వ అధ్యాయంలో చూస్తే రెండో భాగాన్ని మనం పరిశీలించగలిగితే ఇక్కడ వేరొక విధానంలో మరలా బోధన విధానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇలాగున్న బోధలు చెడిపోతూ కలిపి చెరుపులు గురవుతూ సత్యవాక్యాన్ని పాడు చేస్తున్నటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా కొంత మరి శరీర బలహీనతను బట్టి కొంత ఇబ్బంది కలుగుతుంది, ప్రభు నామంలో మన్నించండి. ఇక్కడ మనం గమనిస్తే 14వ అధ్యాయంలో 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదవగలిగితే, లుస్త్రా బలహీన పాదములు గల ఒకడుండెను. లుస్త్రాలో అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండును, నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని ముంచని ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుము బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి
నడువసాగెను. వాటి లుస్త్రలో ప్రభువులు తన పరిచర్య చేస్తున్న దినాల్లో అక్కడ ఒక బలహీనమైన పాదములు కలిగిన వాడు, కుంటివాడు ఒకడు పుట్టింది మొదలుకొని కుంటికి మరి అంగ వైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుగా పౌలు గ్రహించాడు. పౌలు మాటలు, తన బోధన విధానము తను వింటూ వచ్చాడు. అతని విశ్వాసం కూడా కలిగింది. నేను కూడా స్వస్థత పొందితే బాగుంటుందనే ఆలోచన కలిగి ఉన్నట్టుగా పౌలు కూడా గ్రహించాడు. కనుకనే వెంటనే నీ పాదం మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఒక అద్భుతం ఇక్కడ లుస్త్ర పట్టణంలో జరిగినట్టుగా పౌలు పరిచయం ద్వారా మనం చూడగలుగుతున్నాం. అయితే అదే ప్రదేశానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈ అపోస్తల బోధ ఆ వ్యక్తులకు నచ్చలేదు. కాబట్టి వారు హితబోధన విడిచి దుర్బోధన కలిగినటువంటి వారు, తాత్కాలికమైన బోధ, మానవ పద్ధతుల్లో దైవక్రమాన్ని విడిచి బోధన చేస్తున్నటువంటి విధానము కలిగిన వారు ఇక్కడ మనకు కనపడుతున్నారు. చూడండి, వారు ఏం చేస్తున్నారంటే, అరే వీరు వారిని గురించి అంటున్నారు. దేవుని వాక్యం చూస్తే వారు ఏమంటున్నారంటే 10-11 వచనాల్లో, జన సమూహమును పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మానవ రూపం దాల్చి మన యొద్దకు దిగొచ్చున్నారని కేకలు వేసి బర్మాకు ధూపతనియు పౌలుకు ముఖ్య ప్రసంగికు అయినందున అతనికి ఎర్మియనియు పేర్లు పెట్టిరి. అంత మాత్రమే కాదు, వారు ఇంకా చేయబోతున్న కార్యాలు చూడండి. దైవ క్రమాన్ని విడిచి, అపోస్తల బోధన క్రమాన్ని విడిచి, లోక సంబంధమైన క్రమంలోనికి హిత బోధన విడిచినటువంటి అనుభవాలు ఇక్కడ మనకు బయటపడతా ఉన్నాయి. 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జన సమూహము కలిసి బలి అర్పింపవలనని ఉండెను. కాబట్టి వీరు దైవములే మానవ రూపాన్ని దాల్చి మన యొద్దకు వచ్చారనేటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారు. ఈ దినాల్లో కూడా అనేకులు దేవుని వైపు ప్రజలను మళ్లించడం లేదు, కానీ వారి చేష్టలు, వారి పద్ధతులను బట్టి వారి వైపు మళ్లించుకుంటున్నారు. వారి మీద ఆధారపడేటట్టు చేసుకుంటున్నారు. సంఘ క్రమాన్ని కూకటి వేళ్ళ ద్వారా పెకలించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల వైపు మనుషులను ఆకర్షిస్తున్నారు. మనుషుల మీద ఆధారపడేటట్టు చేస్తున్నారు. వారిని దేవుని కొరకు కానీ దేవుని మీద ఆధారపడేటట్లు కానీ ఈ దినాల్లో మరి బోధనా విధానము కనబడడం లేదండి. ఈ దినాలు అనేకులు మనుషుల ద్వారా గౌరవించబడాలని, ఘనపరచబడాలని కోరినటువంటి సంథింగ్ స్పెషల్ అని అనేకులు ఆకర్షించబడి అనేకులు వాళ్ళ వశపరచుకోవడానికే ఇష్టపడుతున్నారు. కానీ వారిని దేవుని కొరకు కొనడములు, దేవుని కొరకు సంపాదించి సంఘక్రమంలో స్థిరపరచాలన్నటువంటి అభిప్రాయాన్ని కలిగినటువంటి వారు కొద్దిమంది ఉన్నారని నా అభిప్రాయము. లేరని చెప్పను, అనేకులు లేరు, కొద్దిమందే ఉన్నారని. దైవ క్రమాన్ని దేవుని వైపు ప్రజలను మళ్లించడానికి, దేవుని మీద ఆధారపడేటట్టు చేసేవారు కొద్దిమందే ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొక సేవకుడిగా ఈ మాటలు చెప్పడానికి ఏమాత్రం అసహించడం లేదని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, వారి జీవిత విధానములో ఈరోజు ఘనపరచడానికి ఇష్టపడుతుంటే ఘనపరచబడుతున్నారు. దాని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథం రాయబడిన మాటను, నన్ను గణపరచు అని నేను గణపరచునంటే మేము దేవుని గణపరుస్తున్నాం, అందుకే వారు మమ్మల్ని గణపరుస్తున్నారు అంటున్నారు. కాదండి, నన్ను గణపరచు అని నేను గణపరచుదనంటే దేవుని చేత గణపరచబడడం, అంతేగాని మనుషుల ద్వారా గొప్పవారని కానీ ధనఘనతలు వహించిన వారని కానీ భక్తులని కానీ ఘనపరచబడడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదనే లేఖనం యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ప్రబలుతున్నటువంటి దినములని మనము అర్థమవుతుందండి. కాబట్టి వారు అంటున్నారు, పౌలు అంటున్నాడు, చూడండి ఏమంటున్నా అంటే 15వ వచనం, అపొస్తలుల కార్యం 14 అధ్యాయము 15వ వచనం, వారు చేసిన కార్యాలను బట్టి పౌలు ఏమంటున్నాడో చూడండి. 15వ వచనములో, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల వారమే, గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుడి అని అపోస్తల క్రమము, బోధ విధానం ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. మా వైపు కాదు మీరు తిరగవలసింది,
మమ్మల్ని కాదు మేము లక్ష్యం చేయవలసింది, మా మీద కాదు మీరు ఆధారపడవలసింది, మమ్మల్ని కాదు మీరు నమ్మవలసింది అని అపోస్తలుడైన పౌలు సత్యక్రమాన్ని, హితబోధను ఆ ప్రజలకు, లుస్త్రాలో ఉన్న పట్టణ ప్రజలకి ఆయన బోధిస్తున్నట్టుగా 15వ వచనంలో ఇది వ్యర్థమైన ఆచారమని వారి మీద కోపగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మమ్మల్ని కాదు లక్ష్యం ఉంచాల్సింది, మా మీద కాదు మీరు ఆధారపడాల్సిందే. ఆకాశమును, భూమిని, సమస్తమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని మీద మీరు ఆధారపడండి. దేవాది దేవుని మీరు లక్ష్యం ఉంచండి, దేవాది దేవుని మీరు విశ్వాసం ఉంచండి, ఆయనను నమ్మండి అని సుస్పష్టముగా అపోస్తలు క్రమము, ఇక్కడ పౌలు పరిచర్య విధానం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినాల్లో ఈ పరిచర్య జరగడం లేదు. కొంతమంది వ్యక్తులే తామే దేవుళ్ళము, దేవతలము అని చెప్పుకొని అనేకులని వారి పాదాలు పట్టుకునేటట్టు చేస్తున్నారు. అనేకులు కానుకలు సమర్పించుకునేటట్టు చేస్తున్నారు. ధూపదైవ నైవేద్యములను స్వీకరించేవారుగా ఉంటున్నారు, పొందేవారుగా ఉంటున్నారు. వారు కూడా ఒక మనుషులని వారిని ఘనపరిచే వారికి తెలియకపోవడం బుద్ధిహీనత. వారు ఇలా చేస్తున్నప్పుడు మేము కూడా ఒక మనుషులమే, మాకు ఇలా చేయకూడదని అపోస్తలుడైన పౌలులాగా చెప్పకపోవడం మరొక బుద్ధిహీనత అని సత్యవేద గ్రంథంలో అమాయకుల నమ్మకాలను సొమ్ము చేసుకున్నటువంటి దొంగ బాబాలు, దొంగ బోధకులు ఎంతోమంది ఉన్నారని ఈ లేఖనముల ద్వారా సేవకుడిగా, సహోదరుడిగా నిష్కర్ష చేస్తూ ఉంటున్నాను. ఈ మాటలు వాడినప్పుడు కొంత కఠినంగానే మీకు అనిపించవచ్చు, బాధపడకండి. కానీ సత్యాన్ని సరైన విధానంలో గ్రహించవలసిందిగా ప్రభు పేరట ప్రేమపూర్వకమైన హెచ్చరిక మాత్రమే మీకు చేస్తుంటున్నాను. ప్రేమైన వారలారా, చూడు, మనం ఇంకా గమనిస్తే మూడవదిగా చూస్తే దేవుని వాక్యంలో 3వ భాగాన్ని మనం పరిశీలిస్తే, కాబట్టి ఇలాంటి ఈ దినములలో భిన్నమైన బోధనలు ఉన్నాయి. కారణం చేతనే మరొక అభిప్రాయము చూడండి, 3వదిగా మనం పరిశీలిస్తే ఇదే అపోస్తల కార్యములో ఒక మాటను మనం చదవక తప్పడం లేదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చును. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ నామంలోని బాప్తిసం ఇయ్యండి అంటే ఇక్కడ నామములు అని బహువచనంగా లేదు. చాలామంది బుద్ధిహీనులుగా ఉన్నారు. కొంతమంది యేసునామం బాప్తిసమే సత్యమని సంఘాలలో ఉన్న విశ్వాసుల దగ్గరకు వచ్చి కలవరపరిచి బైబిల్లో నుంచి వాక్యం వారికి తప్పుగా అర్థం చేసుకున్నది, సరైనటువంటి వాక్య గ్రహింపు లేని వారి దగ్గరకు వచ్చి మోసగించి సంఘంలో ఉన్న విశ్వాసులు చెదరగొట్టి మరలా వారికి బాప్తిసం ఇచ్చి వారి సంఘాన్ని కట్టుకొని సొమ్ము చేసుకున్నటువంటి వారు ఈ దినాల్లో ప్రబలినటువంటి వారుగా ఉన్నారని కూడా నా అభిప్రాయం అండి. అలాంటి బుద్ధిహీనమైనటువంటి వాక్యం అర్థం కానటువంటి సంఘాన్ని నాశనం చేస్తూ దొంగలుగా చేరి సంఘాన్ని చెదరగొడుతున్నటువంటి సహోదర సహోదరులకు కూడా యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తున్నాను. సహోదరులారా, మీరు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. యేసునామం బాప్తిసమని సంఘ క్రమంలోనికి, అపోస్తల క్రమంలోనికి రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. సత్యవాక్యమును సరైన విధానముగా చదివి గ్రహించి సత్యాన్ని అవలంబించాలని ప్రభు పేరట హెచ్చరిస్తుంటున్నాను ఒక సహోదరిగా, సేవకుడిగా. కాబట్టి ఇక్కడ నామములలోనికి అనలేదు, నామములోనికి అన్నాడు. పురాత కాలంలో చూస్తే, పాత నిబంధన కాలంలో తండ్రికి కూడా యెహోవా అనే పేరు, కుమారుడికి కూడా యెహోవా అనే పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అటువైపు వెళ్తే మరలా నా సమయం సరిపోదు. కాబట్టి నామములోనికి అంటే ఇక్కడ ఏకవచనాన్నే చెప్తున్నాడు, నామములోనికి అని. నామములు అని చెప్పడం లేదు. ఈ మాటలు అర్థం కాక బుద్ధిహీనంగా కొంతమంది తప్పుడు సిద్ధాంతాన్ని ప్రారంభించి సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఆ దినాల్లో అపోస్తలుడైనటువంటి పేతురు ఏం చేశాడో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున
బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి ఇక్కడ చూడండి, అపోస్తలు ఎవరు కూడా మత్తయి సువార్త 28:19 నెరవేర్చలేదు. మొదటి వ్యక్తి అయినటువంటి పేతురు కూడా సంఘానికి దిగ్గజము లాంటి పేతురు కూడా యేసునామంలో బాప్తిజం ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ, అది బోధించినట్టు ఉంది అని తప్పుడి లేఖనాలను తప్పుగా, లేఖనం తప్పు కాదు, లేఖనములో భావము తప్పుగా అర్థం చేసుకొని ప్రకటిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆ దినాలలో అపోస్తల కాలంలో రకరకాల నామాలు ప్రబలుతూ వచ్చాయి కనుక అనేకుల ద్వారా రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది అని 4వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేశాడు 12వ వచనంలో. వారు పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు ఆ స్వస్థత చూడండి 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఆ దినాల్లో రకరకాల నామాలు ప్రబలుతూ ఉన్నాయి కనుక ఇప్పుడు చెప్తున్నా ఈ నామముననే అనగా మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశ క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనెను. అంటే ఇక్కడ ఏ నామమున అనే పదం ఎందుకు వచ్చిందంటే ఆ దినాల్లో రకరకాల నామాలను గురించి ప్రబలినటువంటి దినాలు ఉన్నాయి కనుక యేసునామము అని ప్రకటిస్తున్నట్టుగా స్పష్టముగా మనకు అర్థమవుతుంది. ఈ నామముననే అనే మాటలో పరమార్థం ఏంటంటే ఆ దినాలు అనేకమైన నామాలు ప్రబలుతూ వచ్చాయి. యేసు తర్వాత, యేసు శరీరం పునరుద్ధానమై ఆరోహణమైన తర్వాత అపొస్తల కాలంలో. అందుకనే పేతురు యేసు నామమే రక్షణ కలగదు, యేసు నామములే పాప విమోచన, ఆ నామంలోనే స్వస్థత, ఆ నామంలోనే రక్షణని ప్రకటిస్తున్నాడు. కనుకనే మీరు ఎవరి నామంలో బాప్తిస్మాలు తీసుకుంటారో తప్పు, కాబట్టి యేసు నామంలోనే తీసుకోండి అని సుస్పష్టంగా సంఘానికి ప్రకటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి సత్యవాక్యాన్ని సరైన విధానంలో గ్రహించవలసిందిగా ప్రభు పేరట నేను 3వదిగా మనవి చేస్తున్నా. 39-40 వచనాలు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభైన మన దేవుడు తన యొద్దకు పిలిచి వారందరికీ చెందునని వారితో చెప్పును. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తన వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరి అపోస్తల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందు ఎడతెగక అయ్యుండిరి. ఇది అపోస్తల క్రమం, అపోస్తల బోధనా విధానం. కనుకనే ఈ ప్రత్యక్షత కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దానికి వ్యతిరేకమైన భిన్నాభిప్రాయం కలిగినటువంటి వారందరూ వాక్యం యొక్క సరైన విధానంలో గ్రహించి అర్థం చేసుకోవాలని ప్రభు పేరట ఒక సహోదరుడిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక ప్రియమైన వారులారా, ఇలాగ అపోస్తల క్రమాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగనుకుంటే రకరకాల నామాలు ఉన్నటువంటి అభిప్రాయం కనబడుతూ ఉంది. కనుకనే యేసునామము అని స్పష్టంగా ప్రకటించినట్టుగా పేతురు జ్ఞాపకం చేయబడుతుంది. అలాగనుకుంటే చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మీ దృష్టిని కొంచెము అటువైపు మళ్లించాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడును, దాని మీద కూర్చుని ఉన్నవారు నమ్మకమైన వాడును సత్యవంతుడును అతడు అను నామము గలవాడు, అతని నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించువాడు. ఇక్కడ రాయబడింది సత్యవంతుడను నామము గలవాడు. మరి మీరేమంటారో? అలాగనుకుంటే ఆ సమరయేశ్వరి మరి యేసుక్రీస్తుకు వేరొక విధానంలో ఆమె ఒక మాటను వల్లించినట్టు మనం చూస్తాం. ఏమనంటే, ఆమె స్థితిగతులను బట్టి నువ్వు చూచుతున్న దేవుడవయ్యా అని దేవునికి ఒక నామకరణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సత్యవంతుడను నామము అని రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. అదే అధ్యాయంలో 16వ వచనం చూస్తే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామము వస్త్రం మీద తొడ మీద రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగున నామమును గురించినటువంటి ఆలోచన, నామం అంటే ఏంటి
వాటి మత్తయి సువార్త 1:21 తన ప్రజలు వారి పాపములను ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసుని పేరు పెట్టుదు, నామమును పేరు పెట్టుదురు. తన ప్రజలు వారి పాపను ఆయనే రక్షించును, అది ఆయన పూర్తి పేరు. కాబట్టి నామము అనేది అనేకులు యేసునామం బాప్తిసం అలాగను దుర్బోధలు చేస్తున్నటువంటి వారి సంఘాన్ని చీలుస్తూ అపోస్తుల పునాదులను పెకలించి వేస్తూ భౌతిక సంబంధమైన తాత్కాలికమైనటువంటి వారికి అర్థమైనటువంటి విధానములో వాక్య సారాంశము గ్రహించలేక అక్షరాలలో ఉన్న పదాలను చూసి ఆ పదముల మీద సంఘ స్థాపన చేయాలనుకుంటున్నారు. అలాంటి సంఘం ఎంతకాలం నిలవలేదండి. అది కర్ర గడ్డి కొయ్యకాలు లాంటిది అవుతుంది, కాలిపోతుంది. వెండి బంగారు లాంటి వెలగల పరిచర్య అపోస్తల పరిచర్యనే మరి అంతవరకు నిలిచేదిగా సార్వత్రిక సంఘముగా ఎత్తబడిదిగా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి దుర్బోధలు చేస్తూ హితవాక్యాన్ని విడిచిపెట్టి అపోస్తల క్రమాన్ని విడిచిపెట్టి వారికేదో అర్థమైన పద్ధతుల్లో అక్షరాలను చూసి లిబరల్ సిద్ధాంతము ప్రారంభించి సంఘాన్ని మరి కూకటేళ్ల ద్వారా పెకలించి సత్యస్తంభన స్థాపన చేయక నాశనం చేస్తూ ప్రజలని వారి వైపు ఆకర్షిస్తూ వారి వైపు మళ్లించుకుంటూ త్రిప్పుకుంటూ వారి మీద ఆధారపడేటట్టు చేసుకుని దుర్బోధలు చేస్తున్నటువంటి వారి దినాల్లో ఉన్నారని, సత్యవాక్యాన్ని వింటున్నటువంటి వీక్షకులు వక్తలు విఘ్నులైన వారు వాక్యం యొక్క సారాంశాన్ని సరైన విధానంలో పరిశీలించి పరిశోధించి సత్యాన్ని గ్రహించి సత్యస్తంభం స్థాపన మీద హితబోధ పరమైనటువంటి బోధ చేసి సంఘాన్ని పునాదులు వేయాలని, సంఘాలను కట్టాలని యేసుక్రీస్తు నామం పేరట మరి సహోదరిగా సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. అనేకమైనటువంటి ఇంకా ఎన్నో రకాల పార్ట్లుగా విభాగాన్ని విభజించాము. తర్వాత భాగంలో మరలా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాము. ఈ సత్యాన్ని చక్కగా ఈ మాటలను అవలంబించండి, అర్థం చేసుకోండి. దైవ క్రమానికి అపోస్తల క్రమానికి సంఘ స్థాపనలోనికి మీరందరూ కూడా రావాల్సిందిగా మీ సేవ కూడా అవసరమైందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సహోదరులారా, విశ్వాసులారా, అటు ఇటు చెదిరిపోయి పొట్టువలే రేచి ఎగిరిపోక గాలికి సంఘ క్రమంలో అపోస్తల వాక్యానుసారమైన క్రమంలో సంఘంలో మీ విశ్వాస జీవితం స్థిరపరచుకోవాలని, అలాంటి సంఘము ముందు వీరు నమ్మకం ఉంచాలని, అలాంటి సేవకునితో సహవాసం ఉండాలని, అలాంటి సంఘ క్రమంలో మీరు స్థిరపడాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, ఇంకా ఇలాంటి సత్య నమ్మక మనుషులనే నమ్మి లోకం మీద అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటే సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ కొరకు హింసింపబడ్డాడు, నీ పాపములన్నింటి కొరకే రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, మరణించి తిరిగి ముచ్చింజుడై లేచాడు, గాయపడిన చేతులతో ప్రేమ కొరకు ఆహ్వానిస్తున్నాడు. సత్యహిత వాక్యమును అవలంబించగా కొట్టుమిట్టాడుతూ అటు ఇటు చెదిరిపోతూ మనసుల మీద నమ్మకం ఉంచి నా మీద నమ్మకం ఉంచని వారలారా రండి, మీ కొరకే నేను ఈ బలియాగమును చేయబడుతుంది, రక్తం చిందించాను, మీ పాపల కొరకే చిందించాను, మీ పాపలు నేను భరించాను, నా వీపు మీద వేసుకున్నాను, నా శాపమును మీ శాపం నా మీద వేసుకొని నా ఆశీర్వాదం మీకు ఇస్తున్నాను, మీ మరణం మా మీద వేసుకొని నా జీవం మీకు ఇస్తున్నాను, నిత్య అగ్నిగుణం తప్పించుకుని నిత్య రాజ్యాన్ని వారసులుగా కండని యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నాడు. ప్రవీణేశ్వరందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుతారు. వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరైన విధానంలో హితవాక్యంగా అవలంబించి సంఘ క్రమంలో స్థిరపడి అపోస్తల సహవాసంలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి. అలాంటి దుర్బోధ చేస్తున్న వారి వాక్యాన్ని సరైన విధానంలో వాక్య సారాంశంలోనికి వచ్చి సత్య స్థాపన చేయగలిగేటట్లు అపోస్తల క్రమము పునాదుల మీద సంఘాలను కట్టగలిగేటట్లు సహాయపడమని, ఎవరైతే విశ్వాసంతో ఇష్టపడుతున్నారో వాక్యం అర్థం చేసుకున్నారో వారు దర్శించి అపోస్తల క్రమంలో నడిపించి నిత్య అగ్నిగుణం తప్పించి నిత్య రాజ్యాన్ని వారసులుగా చేయమని వందనములు చెల్లిస్తూ మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనములండి.